సార్ నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. మీరు జాఫ్నాలో హెలికాప్టర్ ఆర్ చాపర్ దిగుతూ ఉంటే మీరు గంగయ్య అమరన్ గారు ఒక జన ప్రవాహం లాగా వచ్చి మిమ్మల్ని స్వాగతించడం. బహుశా మీరు జాఫ్నా ఫస్ట్ టైం వెళ్ళారు అనుకో. వెరీ ఫస్ట్ టైం అండి. శ్రీలంక వెళ్ళి ఉంటారు కానీ జాఫ్నా శ్రీలంకలో ఎక్కువసార్లు కొలంబో అలాంటి చోట్ల కార్యక్రమాలు జరిగాయి, కానీ గత 30 ఏళ్ళుగా వెళుతూ రావడం జరుగుతుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ సివిల్ వార్ జరుగుతున్న సందర్భంలో వెళ్ళడం అనేటువంటి 15 ఏళ్ళుగా జరగలేదు. అది ఎలా అనిపించింది అంతా? అది ఇవన్నీ అండి జీవితంలో చాలా మనం ఎవరం అని తెలియజేస్తాయి. మనం చేస్తున్న పనికి ఎంతమంది స్పందిస్తున్నారు, కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు జన్మ సార్థకమైంది అనిపిస్తుంది. వాళ్ళు చివికి చితికిపోయినటువంటి తమిళ కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా యుద్ధం ఎక్కువగా జరిగింది అక్కడ. అక్కడి నుంచి రెక్కలు తగిన పక్షుల్లాగా ఒంటి రెక్కతో ఎగిరి ఎక్కడెక్కడో దేశాంతరాల్లో వెళ్ళిపోయి వాళ్ళ బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ తాలూకు ఉండిపోయిన వాళ్ళు, మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలకు దూరం అయిపోయారు. ఒక రేడియో టెలివిజన్ తప్ప వాళ్ళకు వైయక్తికంగా ఆర్టిస్టులను చూసే అవకాశం రాలేదు. దానికి బోల్డ్ కారణాలు వచ్చాయి. ఒక్కోసారి ఎవరన్నా వెళ్దామన్నా కూడాను ఇంకా తమిళీయులకు అక్కడ రావాల్సినటువంటి గౌరవం రాలేదు కాబట్టి ఎవరు వెళ్ళకూడదని ఆంక్షలు విధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి దొరకలేదు. ఈసారి కూడా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది మీరు వెళ్ళొద్దండి, ఇది ప్రభుత్వం, వాళ్ళకి మేము చాలా మంచి చేస్తున్నామని అడ్వాంటేజ్గా మాట్లాడడానికి మీ కార్యక్రమం దోహదం అవుతుందంటే నేను ఒకటే చెప్పాను, నేను ఇవన్నీ ఆలోచించట్లేదు. ఇప్పటికీ 3 నెలల నుంచి పబ్లిసిటీ జరుగుతోంది. ఇట్స్ ఎ సోల్డ్ అవుట్ షో. ఆ టికెట్లు కొనుక్కున్న తమిళీయులు ఎవరైనా ఒక్కరైనా సరే నాకు ఒక ఉత్తరం రాసి మీరు రావద్దు సార్ అని అంటే నేను వెళ్ళను. లేకపోతే ఎంతమంది నన్ను నియంత్రించినా నేను వెళ్ళి తీరుతానన్నాను. నేను వెళ్ళిన దానికి కారణం కనిపించింది. ఎందుకంటే కొలంబో నుంచి దాదాపు 6 గంటల ప్రయాణం బై రోడ్ వెళ్ళాలి. టైం సేవ్ చేయడం కోసం నా కోసం హెలికాప్టర్లో తీసుకెళ్లారు. అది కూడా ఒకసారి వెళ్ళడానికి మధ్యలో అనురాధపురంలో దిగి రీఫ్యూయల్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. జనం వాళ్ళు ఎక్కడో ఒక సెక్యూర్డ్ ఎయిర్పోర్ట్లో దించుతారు నన్ను అని అనుకున్నాను తప్ప, ఒక పెద్ద స్కూల్ ఉంది అక్కడ. ఆ స్కూల్లో తప్ప హెలిప్యాడ్ ఉండడానికి అవకాశం లేదు. పైనుంచి చూస్తున్నప్పుడు ఇంత జనం ఉన్నారు కదా, పోలీసులు ఉన్నారు, కనపడుతున్నారు, కాకి యూనిఫామ్, నియంత్రిస్తారు అనుకున్నా. దిగి వెళ్ళేవారికి ఆగారు, ఎందుకంటే చాపర్ కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏ పోలీసులు నియంత్రించలేకపోయారు, కట్టుదిట్టం చేయలేకపోయారు. పట్టున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, తాకుతున్నారు, ఏడుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను ఇలా వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళు ఏదో కర్రలు తీసుకొచ్చేది, ఇదే వదలండి అది ఇది అంటున్నారు. నేను ఏం పర్వాలేదు లేండి సార్, ఎవరు మీద పడి తొక్కేరు నన్ను అని అలా వెళ్ళి కారు ఎక్కబోతూ కారు మీదకి ఎక్కి అందరికి నమస్కారం పెట్టి వెళ్ళాను. వాళ్ళు ప్రొఫ్యూజ్లీ దే అపాలజైజ్ టు మీ, ది సెక్యూరిటీ కానీ మిగతా వాళ్ళందరూ కానీ, మేమేం చేయలేకపోయాం సార్, సారీ మీకేమన్నా ఇబ్బంది కదని చాలా ఎంజాయ్ చేశానయ్యా. నేనేమిటో నాకు చెప్పారు వాళ్ళు. నేను ఇవాళ రావడానికి కారణం ఏంటో నాకు బాగా తెలిసింది. నేను రావడం వల్ల వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో తెలిసింది. ఇంతకంటే కావాల్సిన అవసరం లేదు. సముద్రం బ్యాక్డ్రాప్గా ఉంటుంది స్టేజీ, ముందర సముద్రం, అంత జనం ఉన్నారు, అంత బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఆనందం వస్తుందండి ఇది కదా. ముఖ్యంగా ఇప్పుడు కుర్రతనం పవర్లో ఉన్నప్పుడు ప్రోగ్రాం చేసినప్పుడు జనం రావడం, మన రాత్రి ఇంకో ఊరు వెళ్ళడం, ప్రయాణాలు చేయడం. ఇప్పుడు ఇంకా వాళ్ళ కోసం పాడగలగడం, వాళ్ళు రావడం, ఆనందించడం, మన ప్రొఫెషన్కి, మన వృత్తికి ఒక పరమార్థం దొరికింది అనిపిస్తుంది. ఎక్కడున్నా వాళ్ళు మనవాళ్ళే కదా సార్. అయ్యా, భారతీయులు అందరం. సుష్మా స్వరాజ్ ఒకసారి పార్లమెంట్లో అంటున్నారు, సిర్ఫ్ సీమా పార్ హై వే లోగ్ ఇసీలియే హమ్ ఉన్కో చోడే కదా. మరి ఇప్పుడు మొన్న వరకు కలిసే ఉంది. గొయ్యి తీసి ఇలా లాగి అవతల పెట్టేయలేదు కదండి పాకిస్తాన్ కానీ, శ్రీలంకను కాలుతో తన్ని నీళ్ళలో దూరంగా నెట్టేయలేదు కదా. నేను చిన్నప్పుడు రాస్తున్నప్పుడు భారతదేశపు నైసర్గిక స్వరూపము ఎల్లలు అంటే ఉత్తరమున హిమాలయము, దక్షిణమున శ్రీలంక, పడమట అరేబియా సముద్రము, ఉత్తరమున బంగాళాఖాతము అని చెప్పుకున్నాను తప్పించి ఇప్పుడు పాకిస్తాన్ లేని చోటుని ఎక్కడా చెప్పలేదు. అదే గుండె బరువు ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు ఆ నైసర్గిక రూపాన్ని చూస్తుంటే వాళ్ళు విడిగా ఉండొచ్చు. ఇది రాజకీయపరమైన తేడా తప్ప జనాల్లో కూడా ఇది లేదండి. మనం ఏదో క్రికెట్ వచ్చినప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాం కానీ వాళ్ళు రావడాలు, ఆనందపడ్డాలు, సంగీతం వినడాలు, సినిమాలు చూడాలు అన్నీ జరుగుతాయి. ఇది కేవలం ఒక రాజకీయానికి సంబంధించిన వివక్ష అంతే. పాకిస్తాన్లో మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు? అదే మీరే చెప్పారు. నూర్జహాన్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి
ఆ దేశపు మల్కియా తరన్నం అని బిరుదు ఆవిడకి, తరన్నం, అంటే సంగీత సామ్రాజ్ఞి అని. ఆవిడ లతా మంగేష్కర్నే అన్నారు అలాగా. ఆవిడ ఏ లడక అచ్చాగారా ఆయన ఒక్కటి చాలదు, అంతకంటే ఏం కావాలి. ఒకసారి నేను హ్యాంబర్గ్లోనే ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను నన్ను దాటి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన అన్నాడు. నేను ఎక్కడో బాంబే నుంచో గుజరాత్ నుంచో ఉన్నవాడని, హిందీ భారతీయుడని అవును అన్నాను నేను. సరే ఏదో కాదర్ ఖాన్ అని ఏదో చెప్పాడు. నేను ఐఎమ్ ఫ్రమ్ పెషావర్, ఐఎమ్ సో మీ అంటే చాలా ఇష్టం, మీ పాటలు చాలా ఇష్టం అన్నాడు. గుండె ఉప్పొంగదండి, ఎందుకు కాదు. సంగీతానికి వెళ్ళలు లేవు, రాజకీయానికి వెళ్ళలు ఉన్నాయంటే. ఖచ్చితంగా ఖచ్చితంగా. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రామ్ చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.